సందర్భంలో తెలియజేస్తా అంటాడు, సజీవ యాగంగా మిమ్మల్ని మీరును దేవునికి సమర్పించండి. ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను ఆయన మిమ్మల్ని కాపాడగల సమర్థుడు అని వాక్యం చెప్తుంది. ఆలోచన చేయండి. లాజరు ఎందుకు బ్రతికించాడు? లాజరు కుటుంబం దేవుణ్ణి ఎంతో ప్రేమించింది, దేవునికి పరిచారము చేశారు. ఎక్కడున్నా సరే దేవుడు మాటకు లోబడి సమస్త పనులను విడిచిపెట్టి దేవుని వెంబడించే కుటుంబం కనుక, దేవుడి పిల్లలు కనుక దేవుడే మరలా వెనక్కి రావాల్సి వచ్చింది. మరి నీ జీవితం మరణ సంబంధమైన లోక సంబంధమైన పనులు నువ్వు చేస్తూ దేవాది దేవుడు నాకు తోడుగున్నాడు తోడై ఉన్నాడని నువ్వు చెప్పుకోవడం నీ బుద్ధిహీనత. దేవుడు అంటున్నాడు, నేను మృతులకు దేవుణ్ణి, అంటే మృత సంబంధమైన పనులు చేసేవారికి, నిత్యరాజ్యాన్ని నమ్మలేని వారు, చనిపోయిన తర్వాత బ్రతుకుందని నమ్మలేని వారికి నేను దేవుని కాదంటున్నాడు.